హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ కమాండ్స్ గురించి చూద్దాము అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఏంటో చూద్దాం. అసలు ఫస్ట్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ అనేది మనం డేటాబేసెస్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేస్తాం అనమాట. ఈ కమ్యూనికేషన్ పర్పస్సే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఎస్క్యూఎల్ కమాండ్స్ అంటాం. సో ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ యూజ్ చేసి మనం డిఫరెంట్ టాస్క్స్, ఫంక్షన్స్ అండ్ క్వైరీస్ కూడా పెర్ఫామ్ చేయొచ్చు. అండ్ అంతేకాదు, ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ యూజ్ చేసి మనం ఇప్పుడు ఒక టేబుల్ని క్రియేట్ చేయొచ్చు, అందులో డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, మనకు నచ్చకపోతే డ్రాప్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు అండ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మనం పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు అవి ఏంటో చూద్దాం. ఎస్క్యూఎల్ కమాండ్స్లో మనకి టోటల్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఉంటాయన్నమాట. అయితే కొన్ని డేటాబేసెస్లో మనకి ఈ సెలెక్ట్ అనేది కూడా డిఎంఎల్ కమాండ్ కిందకే వస్తుంది, కానీ ఇక్కడ మనం అయితే సపరేట్గా డిక్యూఎల్ కింద రాసామన్నమాట. అండ్ వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా 1 by 1 మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే మనకి డిడిఎల్ కమాండ్. డిడిఎల్ అంటే ఏంటి? డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఈ డిడిఎల్ కమాండ్స్ అనేవి మనకి స్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ హౌస్లో ఈ లోపల ఉన్న ఫర్నిచర్ అంతా మనం డేటా కింద అనుకుంటే, ఈ బయట ఉన్న వాల్స్ కానీ, ఈ విండోస్ కానీ, డోర్స్ ఇవన్నీ మనకి స్ట్రక్చర్ కింద యాక్ట్ అవుతాయి అనమాట. అలాగే సిమిలర్గా ఇప్పుడు ఈ టేబుల్లో మనకి ఈ కాలమ్ నేమ్స్ అంతా మనకి స్ట్రక్చర్ అనుకుంటే, ఈ లోపల ఉన్న రికార్డ్స్ అన్నీ మనకి డేటా కింద యాక్ట్ అవుతాయి అనమాట. సో ఈ డిడిఎల్ కమాండ్స్ అనేవి ఎప్పుడు మనకి స్ట్రక్చర్తోనే వర్క్ అవుతాయి, నాట్ విత్ ద డేటా. సో ఇప్పుడు ఈ డిడిఎల్ కమాండ్స్ యూజ్ చేసి మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు, దాన్ని మాడిఫై చేయొచ్చు, దాన్ని డిలీట్ చేయొచ్చు. అలాగే మనం ఒక టేబుల్ని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. అయితే కానీ ఇప్పుడు ఈ టేబుల్లో మనం ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, లేదంటే దాన్ని ఏదైనా మాడిఫై చేయాలంటే కనుక మనకి ఈ డిడిఎల్ కమాండ్స్ అనేవి యూజ్ అవ్వవు అనమాట. అండ్ ఆల్సో ఈ డిడిఎల్ కమాండ్స్ అనేవి మనకి ఆటో కమిటెడ్. అంటే వన్స్ ఒకసారి మనం ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చామంటే దాన్ని మళ్ళీ రీడూ కానీ రోల్ బ్యాక్ కానీ చేయలేమన్నమాట. ఇప్పుడు మనకి డిడిఎల్ కమాండ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి, ఏంటో చూద్దాం. మనకుండే కమాండ్స్ ఏంటి అంటే క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ అండ్ రీనేమ్ అనమాట. ఫస్ట్ మనం క్రియేట్ గురించి చూద్దాం. ఈ క్రియేట్ కమాండ్ యూజ్ చేసి మనం డేటాబేసెస్ని కానీ, లేదంటే వాటి ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్, ఇండెక్స్, ఫంక్షన్స్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇలా మల్టిపుల్ వాటిని మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ దానికి ఒక టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి అండ్ వాటి కాలమ్ నేమ్స్ అనేవి మనం మస్ట్గా ఇవ్వాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఈ కాలమ్ నేమ్స్ అనేవి మనకి స్ట్రక్చర్ కింద యాక్ట్ అవుతాయి, వేరాజ్ ఈ కాలమ్ నేమ్స్ లోపల ఉండేదంతా మనకి డేటా కింద యాక్ట్ అయితే. అండ్ ఆ డిడిఎల్ కమాండ్స్ అనేవి మనకి డేటాని సపోర్ట్ చేయవు, ఓన్లీ స్ట్రక్చర్తోనే ఇవి యాక్ట్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు మనం కాలమ్ నేమ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఆల్టర్ కమాండ్. ఈ ఆల్టర్ కమాండ్ అనేది మనకి ఉన్న డేటాబేస్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ని మాడిఫై చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్లో కాలమ్ నేమ్ ఏముంది, ఐడి అని ఉంది. దీన్ని మీరు ఎంప్లాయ్ ఐడి కింద మార్చాలి అంటే ఈ ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు ఇక్కడ మనం ప్రీవియస్గా ఒక టేబుల్ని క్రియేట్ చేసాం కదా, ఈ టేబుల్లో ఇప్పుడు నేను ఒక కాలమ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏం కాలమ్? ఈమెయిల్ అనే కాలమ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి కూడా నేను ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి ఆ కాలమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్కి. ఇప్పుడు మన థర్డ్ డిడిఎల్ కమాండ్ వచ్చేసరికి డ్రాప్. ఈ డ్రాప్ కమాండ్ అనేది మనకి డేటాబేసెస్ని కానీ, ఆ డేటాబేస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని కానీ డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డేటాబేస్ని మీరు డిలీట్ చేస్తే ఆ డేటాబేస్లో మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి, స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఇండెక్స్ ఇలా మల్టిపుల్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎట్ ఏ టైం మనకి డిలీట్ అయిపోతాయి అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసి టేబుల్స్, స్టోర్డ్ ప్రొసీజర్ ఇలా కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం క్రియేట్ చేసిన ఈ టేబుల్ని కనుక డిలీట్ చేయాలనుకుంటే మనం డ్రాప్ టేబుల్ స్టూడెంట్స్ అని ఇస్తే చాలు, ఈ టేబుల్ యొక్క స్ట్రక్చర్తో పాటు దానిలో ఉన్న డేటా కూడా మొత్తం డిలీట్ అనేది అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ట్రంకేట్ కమాండ్. ఈ ట్రంకేట్ కమాండ్ అనేది మనకి స్ట్రక్చర్ని డిలీట్ చేయదు, ఓన్లీ లోపల ఉన్న రోస్ ఆర్ డేటాని మాత్రమే డిలీట్ చేసింది. ఇందాక మనం డ్రాప్ యూజ్ చేసినప్పుడు మనకి టేబుల్ ఏమైంది, టేబుల్ మొత్తం డిలీట్ అయిపోయింది అండ్ దానిలో ఉన్న డేటా కూడా డిలీట్ అయిపోయింది కదా. ఈ ట్రంకేట్ యూజ్ చేస్తే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంకేట్ టేబుల్ స్టూడెంట్స్ అని ఇచ్చానంటే ఈ స్టూడెంట్స్ అనే టేబుల్ ఉంటుంది, కానీ లోపల ఉన్న రోస్ అండ్ ఒక డేటా మాత్రమే ఇది డిలీట్ చేసిద్ది అనమాట. ఈ ట్రంకేట్ కమాండ్ అనేది జనరల్గా ఫాస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ మనకి ఎప్పుడైనా ఈ ట్రంకేట్ మొత్తం టేబుల్ మొత్తాన్ని డ్రాప్ చేసి తర్వాత రీక్రియేట్ చేసిద్ది అనమాట. అందుకని ఈ ట్రంకేట్ కమాండ్ అనేది మనకు కొంచెం ఫాస్ట్గా వర్క్ అయ్యిద్ది. నెక్స్ట్
రీనేమ్ కమాండ్. ఈ రీనేమ్ కమాండ్ అనేది మనకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్ కానీ లేదంటే డేటాబేస్ నేమ్స్ మార్చాలంటే ఈ రీనేమ్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఈ టేబుల్ క్రియేట్ చేసాం, ఏంటి స్టూడెంట్స్ అనే టేబుల్. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అనే నేమ్ నుంచి నేను ఎన్రోల్ స్టూడెంట్స్ అని చెప్పి ఆ టేబుల్ నేమ్ మార్చాలనుకుంటే కనుక ఈ రీనేమ్ యూజ్ చేసి నేను చేంజ్ చేయొచ్చు. అంతేకాదు నేను డేటాబేస్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, టేబుల్లో ఉన్న కాలం నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ వాటిని రీనేమ్ యూజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మనకున్న DDL కమాండ్స్. ఇవన్నీ ఎప్పుడు మనకి స్ట్రక్చర్తోనే యాక్ట్ అవుతాయి, నాట్ విత్ ద డేటా. నెక్స్ట్ వచ్చేసరికి మనం DML కమాండ్ చూద్దాం. DML అంటే ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఈ DML కమాండ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ యూస్డ్ కమాండ్స్ అనమాట. ఈ DML కమాండ్స్ అనేవి మనకి ఇందాక మనం DDL కమాండ్స్ చూస్తే కనుక అవి మనకి స్ట్రక్చర్తో యాక్ట్ అవుతాయి కదా. ఈ DML కమాండ్స్ వచ్చేసరికి మనకి స్ట్రక్చర్ లోపల ఉన్న డేటాతో యాక్ట్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటాబేస్లో ఒక టేబుల్ని క్రియేట్ చేశారు. ఆ టేబుల్లో ఇప్పుడు డేటా పెట్టాలి కదా, రోస్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి కదా, దానికి మనం ఈ DML కమాండ్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. అండ్ ఆల్సో ఈ DML కమాండ్స్ అనేవి నాట్ ఆటో కమిటెడ్, అంటే మనం ఎన్నిసార్లు అన్నా వీటిని అప్డేట్ మోడిఫై అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ DML కమాండ్స్లో మనకు ఉండే ఏంటంటే ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. ఇప్పుడు ఫస్ట్ ఇన్సర్ట్ గురించి చూద్దాం. ఇన్సర్ట్ కమాండ్. ఈ ఇన్సర్ట్ కమాండ్ అనేది మనకు ఆల్రెడీ ఉన్న టేబుల్స్లో రికార్డ్స్ని యాడ్ చేయడానికి, అంటే ఆ రోస్లో డేటాని యాడ్ చేయడానికి ఇన్సర్ట్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అయితే ఈ ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు అంటే దీని సింటాక్స్ వచ్చి ఇన్సర్ట్ ఇంటూ మనకు కావాల్సిన టేబుల్ నేము అండ్ అందులో కాలం నేమ్స్ ఇచ్చాక తర్వాత వాల్యూస్. ఇప్పుడు ఆ ప్రతి ఒక్క కాలంలోకి మనం వాల్యూస్ యాడ్ చేయాలి కదా, ఆ తర్వాత వాల్యూస్ అనేవి యాడ్ చేస్తాం అనమాట. ఇలా మనం టేబుల్లోకి డేటా అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అప్డేట్. ఈ అప్డేట్ కమాండ్ అనేది మనకు ఆల్రెడీ ఉన్న డేటాని ఏదన్నా మాడిఫై చేయాలంటే ఈ అప్డేట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టేబుల్లో ఈ డేటా అనేది ఇన్సర్ట్ చేశారు, కానీ అందులో ఇప్పుడు ఒక పర్సన్ ఏజ్ అనేది మనం చేంజ్ చేయాలి అనుకుంటే కనుక ఈ అప్డేట్ కమాండ్ యూజ్ చేసి చేయొచ్చు. సో దీని సింటాక్స్ వచ్చి అప్డేట్, టేబుల్ నేమ్ ఇస్తాం, తర్వాత సెట్, మనం ఏ కాలంలో అయితే వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ ఇచ్చి ఆ వాల్యూ అనేది ఏ వాల్యూ అయితే మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ వాల్యూ ఇస్తారు. తర్వాత వేర్ ఇచ్చి కండిషన్ అనేది ఇవ్వాలి. ఎందుకు అంటే మీరు కాలం నేమ్ ఇచ్చారు, ఏం వాల్యూ మార్చాలో ఇచ్చారు, కానీ ఆ కాలంలో ఎక్కడ మార్చాలో ఇవ్వలేదు కదా, దానికి వేర్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి, లేదంటే రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 589, ఇలా కండిషన్ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ డిలీట్ కమాండ్. ఈ డిలీట్ కమాండ్ అనేది మనకి ఆల్రెడీ ఉన్న రోస్ని 1 or more రోస్ని డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అయితే ఈ డిలీట్ యూజ్ చేసి మనం ఎలా డిలీట్ చేయొచ్చు అంటే డిలీట్ ఫ్రమ్ కావాల్సిన టేబుల్ నేమ్ ఇచ్చి వేర్ కండిషన్ ఇవ్వాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ 1 నుంచి 100 దాకా రోస్ అన్ని డిలీట్ చేయమంటే అది డిలీట్ చేసి, లేదంటే వేర్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 రో డిలీట్ చేయమంటే ఆ 10 యొక్క రో మాత్రమే డిలీట్ చేసిద్ది అనమాట. అండ్ ఈ DML కమాండ్స్లో మనకి ఇంకొక కమాండ్ కూడా ఉంటుంది, కాల్ కమాండ్ అని. అది ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేయలేదంటే అది ఇంకొంచెం అడ్వాన్స్ SQL కిందకు వస్తుంది, అది నేను ఫ్యూచర్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కాల్ కమాండ్ అసలు ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం స్టోర్డ్ ప్రొసీజర్స్ని మళ్ళీ, అంటే ఆల్రెడీ ఉన్న స్టోర్డ్ ప్రొసీజర్స్ని కాల్ చేయడానికి అది యూజ్ అవుతుంది అనమాట. సో దాని గురించి మనం ఫర్దర్ ఫ్యూచర్లో మాట్లాడుకుందాం, ఇప్పుడైతే అంత నీడ్ లేదు. నెక్స్ట్ DCL కమాండ్. DCL అంటే ఏంటి? డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఈ DCL కమాండ్స్ అనేవి మనకు ఒక యూజర్కి యాక్సెస్ ఇవ్వడానికి ఆర్ ఇచ్చిన యాక్సెస్ని మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి మనకి యూజ్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోకి అందరికీ ఎలా ఉంటుందా? కాదు కదా, ఓన్లీ వాళ్ళ ఎంప్లాయీస్ వరకు మాత్రమే కొన్ని యాక్సెస్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళని అలౌ చేస్తారు ఆ కంపెనీ లోపలికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా కంపెనీలో జాబ్ మానేశారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ యాక్సెస్ కార్డ్ని తీసేసుకుంటారు, సో దట్ ఆ ఎంప్లాయీ మళ్ళీ వాళ్ళ కంపెనీలోకి వెళ్ళలేరు కదా. సో అలా అంటే ఇచ్చిన యాక్సెస్ని వాళ్ళు రిటర్న్ తీసుకున్నారు. సో ఎగ్జాక్ట్గా DCL కమాండ్స్ కూడా అంతే వర్క్ అవుతాయి, యూజర్కి యాక్సెస్ ఇవ్వడానికి అండ్ ఇచ్చిన యాక్సెస్ని రిటర్న్ తీసుకోవడానికి ఈ DCL కమాండ్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. మెయిన్గా ఈ DCL కమాండ్స్ అనేవి మనకి బ్యాంకింగ్ సిస్టమ్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు, ఎందుకంటే అక్కడ కొన్ని స్పెసిఫిక్ యూజర్స్కి మాత్రమే స్పెసిఫిక్ యాక్సెస్లు ఇస్తారు, అందరికీ అన్ని యాక్సెస్లు ఇవ్వలేరు కదా. అంటే ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్కి నాకు ఇచ్చిన యాక్సెస్లు అందరికీ ఇస్తే అలా ప్రాబ్లం అయిపోయింది కదా. సో అందుకని చెప్పి బ్యాంకింగ్ సిస్టమ్స్లో ఈ DCL కమాండ్స్ అనేవి మనకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ DCL కమాండ్స్లో మెయిన్గా 2 కమాండ్స్ ఉంటాయి మనకి, అవి ఏంటంటే గ్రాంట్ అండ్ రివోక్.
ఇప్పుడు ఫస్ట్ గ్రాంట్ కమాండ్ గురించి చూద్దాం. ఈ గ్రాంట్ కమాండ్ అనేది మనకి యూజర్కి యాక్సెస్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి, స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి కదా. అయితే ఎవరెవరికి ఏమేమి యాక్సెస్లు ఇవ్వాలి అన్నదానికి ఈ గ్రాంట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రివోక్. ఈ రివోక్ వచ్చేసరికి ఆల్రెడీ ఇచ్చిన పర్మిషన్ని మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి ఈ రివోక్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సో వాటి సింటాక్స్లు అనేవి ఇలా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ టీసీఎల్ కమాండ్. టీసీఎల్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఈ టీసీఎల్ కమాండ్స్ అనేవి మనకి డేటాబేస్లో ఒక ట్రాన్సాక్షన్స్ని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతాయి. అసలు ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఆపరేషన్స్, అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఇవన్నీ మనకి ట్రాన్సాక్షన్స్ కిందకు వస్తాయి అన్నమాట. ఈ టీసీఎల్ కమాండ్స్ అనేవి ఎక్కువగా మనకి డిఎంఎల్ కమాండ్స్తో వర్క్ అవుతాయి. ఇప్పుడు మనకి టీసీఎల్ కమాండ్స్లో ఏముంటాయో చూద్దాం. మనకు ఉండే ఏంటంటే కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఫస్ట్ కమిట్ కమాండ్. ఈ కమిట్ కమాండ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాన్సాక్షన్లో చేంజెస్ అనేవి చేశారు. ఆ చేంజెస్ని మీరు పర్మనెంట్గా డేటాబేస్లో సేవ్ చేయాలి అంటే ఈ కమిట్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. వన్స్ కమిట్ కమాండ్ యూజ్ చేసామంటే మనం డేటాని ఎలాంటి చేంజెస్ చేయలేం, బికాజ్ అవి పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అయిపోయినాయి కాబట్టి. నెక్స్ట్ రోల్ బ్యాక్. రోల్ బ్యాక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ అనేది రాస్తున్నారు, అందులో ఏదో ఒక ఎర్రర్ వచ్చింది. సో మీరు రోల్ బ్యాక్ అని ఇచ్చారంటే కనుక లాస్ట్ కమిట్, అంటే లాస్ట్ ఎప్పుడు దాకా సేవ్ చేసామో అక్కడ దాకా వెళ్ళి ఆగిద్ది అనమాట. మళ్ళీ ఫస్ట్ దాకా వెళ్ళకుండా ఇప్పుడు దాకా రాసిన ట్రాన్సాక్షన్ మొత్తం ఎరేజ్ చేసి పాత లాస్ట్ కమిట్ దాకా వెళ్ళి మళ్ళీ ఆగిద్ది. అక్కడ నుంచి మళ్ళీ మీరు ట్రాన్సాక్షన్ అనేది రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సేవ్ పాయింట్. సేవ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఈజీగా అర్థం అవడానికి. ఇప్పుడు మీరు ఏ అనే స్టేషన్ దగ్గర ఒక ట్రైన్ ఎక్కి బి అనే స్టేషన్ దగ్గర దిగి ఇంకొక ట్రైన్ ఎక్కాలి. అయితే మీరు బి అనే స్టేషన్ దగ్గర మిస్ అయ్యి సి అనే స్టేషన్ దగ్గర దిగారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? సి నుంచి మళ్ళీ ఏ దాకా వెళ్తారా, లేదంటే సి నుంచి బికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకో ట్రైన్ ఎక్కుతారా? సో ఖచ్చితంగా సి నుంచి బీకి వెళ్ళి అక్కడ ఇంకో ట్రైన్ ఎక్కుతాం కదా. అలాగే సేవ్ పాయింట్ కూడా మీరు ఒక పెద్ద ట్రాన్సాక్షన్ రాస్తున్నారు అనుకోండి, అందులో మీరు సేవ్ పాయింట్స్ అని చెప్పి మల్టిపుల్ పాయింట్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ కనుక ఎక్కడన్నా ఏదన్నా ఎర్రర్ కానీ లేదంటే ఏదన్నా అయితే కనుక మీరు మళ్ళీ ఫస్ట్ దాకా వెళ్ళకుండా మధ్యలో, అంటే ఎక్కడి దాకా అయితే లాస్ట్ సేవ్ పాయింట్ పెట్టుకున్నారో అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు అండ్ అక్కడ నుంచి మళ్ళీ రాసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ టీసీఎల్ కమాండ్స్. మీకు అంతగా అర్థం కాకపోయినా పర్లేదు, బికాజ్ ఫర్దర్గా మనం వీటి గురించి చూస్తాము, అప్పుడు మీకు ఇంకా బాగా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం డీక్యూఎల్ కమాండ్ గురించి మాట్లాడుకుందాం. డీక్యూఎల్ కమాండ్. డీక్యూఎల్ అంటే ఏంటి? డేటా క్వైరీ లాంగ్వేజ్. ఈ డీక్యూఎల్ కమాండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్ అనమాట. ఎందుకు అంటే ఈ డీక్యూఎల్ కమాండ్ యూజ్ చేస్తే మనం డేటాబేస్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ డీక్యూఎల్ కమాండ్ ఏంటి అంటే సెలెక్ట్. ఈ సెలెక్ట్ యూజ్ చేసి మనం డేటాబేస్లో ఉన్న టేబుల్స్, అంటే మనకు కావాల్సిన టేబుల్స్ని, మనకు కావాల్సిన డేటాని రిట్రీవ్ చేసుకుని అండ్ మనకు కావాల్సిన ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం అనమాట. దీని సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్స్లో పింగ్ చేయొచ్చు అండ్ ఇంకేదన్నా టాపిక్స్ కావాలన్నా మీరు కామెంట్స్లో పెట్టొచ్చు, నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ ఎస్క్యూఎల్ మీద చాలా వీడియోస్ ఉన్నాయండి, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయొచ్చు. అంతే, బాయ్, థ్యాంక్ యూ.